దేవుని పరిశుద్ధ నామంకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘ కమిటీ పెద్దలకు మరియు సంఘం అంతటికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాకు ఇచ్చిన అంశము నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. మనం ఇంతవరకు 3 వాక్య భాగాలు విన్నాము. నా వాక్య భాగం మొదటి చార్జ్ చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహా గొప్ప దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటాను నా తండ్రి. ఇదిగో నాయన 4వ మాట మాట్లాడబోచుండగా నా తండ్రి, నీ యొక్క హస్తము, నీ యొక్క దుడికర నాకు తోడుగా ఉంచండి నాయన. నేను కాదు నాయన, నీవే ఆ వాక్యం ద్వారా కనబడి వినపడమని వేడుకొంచు అయ్యా. నా నోట ఒకటి కూడా వ్యర్థమైన మాట కానీ పలుక కానీ రాకుండా నన్ను ఆయత్తపరచమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం అమ్మ తండ్రి, ఆమేన్. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని ప్రభువైన క్రీస్తు పలికిన 7 మాటల్లో మధ్యస్థంగా చూస్తున్నాం. మొదటి మాట క్షమాపణ, మనల్ని క్షమించే మాట ఏంటైతే, రెండవ మాట ఒక దొంగను రక్షణలోకి నడిపించిన మాటగా చూస్తున్నాము. మూడవ మాట తల్లిని కుమారుడిగా నేను ఉండట్లేదు, ఇంకొక కుమారునికి హక్కున చేర్చినట్టుగా బాధ్యతగా చూస్తున్నాము. ఇది మాత్రం తండ్రి యొక్క ఎడబాటును పురస్కరించుకొని బిగ్గరగా కేక వేసినట్టుగా చూస్తున్నాం. అంతసేపు మౌనిగా ఉన్న దేవుడు మౌనంగా వాళ్ళు ఎంత గేలి చేసినను, వాళ్ళు ఎంత దూషించినను, తన వస్త్రము తీసి చీట్లు వేసినను ఏమాత్రం కూడా తొనకకుండా బెనకకుండా మన కొరకు ఆ సిలువలో ఉంటూ కూడా మన కొరకు వేదన పడుతూ కూడా దేవునితో ఎడబాటు కలిగి ఉంటాననే విషయం తెలిసి కూడా వదకు తేయబడిన ఒక గొర్రె పిల్లలాగా తల వంచుకొనే ఉన్నాడు, కానీ ఒక మాట కూడా పలకలేకపోయినాడు దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క విధేయతలు, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కరుణ మనం కూడా కలిగి ఉండాలని మనకు ఒక మాదిరిని చూపినట్టుగా నేను గ్రహించినాను ఇందులో. అయితే పాత నిబంధన కాలంలో చూసినట్లయితే తండ్రి అయిన దేవుని మాటకు కట్టుబడి అబ్రహాము ఎలాగూ తన కుమారుని బలియడానికి మొరియాను ప్రదేశంలో ఒక కొండకు తీసుకెళ్ళినాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో ఉంటుందండి. అదే తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి తండ్రి అయిన యెహోవా మాట జవదాటకుండా తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, అబ్రహాము తండ్రి గారికి తెలుసు తన కుమారునే బలియమంటాడని, కానీ లోపల ఎంత వేదన ఉన్ననో తన కుమారునికి బయట కనబరుచుకోకుండా, ఆ వేదనను ఏమాత్రం కూడా బయటకు కనిపించకుండా ప్రేమతోని కట్టెలు సిద్ధం చేస్తున్నాడు. ఆ యొక్క బలి పీఠాన్ని కూడా సిద్ధం చేసేంతవరకు కూడా కుమారునికి తెలియదు. కుమారుడు తండ్రి చేయి పట్టుకొని వేలు పట్టుకొని నడుస్తూ వెళ్ళి, తండ్రి మనం బలి అంతా సిద్ధం చేసినాం కదా, మరి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడున్నది అని ఎంత సంతోషంతో అడిగినట్టుగా చూస్తున్నాము. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటాడు కదా, యెహోవా ఈరే, తండ్రి చూసుకుంటాడు బిడ్డ, మన పని మనం చేస్తున్నాము, తండ్రి చూసుకుంటాడు అంతా అని అన్నప్పుడు దేవుడు తన నీతిని ఎంచినాడు. అక్కడ అబ్రహాం యొక్క నీతిని, వెనుకది అనే మనస్తత్వాన్ని గుర్తు చేసుకొని, అబ్రహామా నీవు నీ కుమారుని బలివద్దు, అదిగో నీకెదురుగా పొదలో ఒక గొర్రెపిల్ల ఉన్నది, దానిని బలిమని అనగానే వెంటనే తన కుమారుని బలిపీఠం నుంచి తీసి ఆ యొక్క పొట్టేలను వధించినగా చూస్తున్నాం. అయితే కృత నిబంధనలోకి వచ్చినట్టయితే తన సొంత కుమారుని
పరిశుద్ధ స్థలం నుండి తన కుడి పార్శ్వం మీద కూర్చున్న తన కుమారుణ్ణి నీ నా పాపముల నిమిత్తం, నీ నా శాపముల నిమిత్తం మనం పాప విముక్తులం కావడం కోసం తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లగా తన కుమారుని పంపించినట్టుగా చూస్తున్నాం. ప్రభువైన క్రీస్తు అన్నీ తెలుసు తనని మరియమ్మ గర్భంలో పంపించక ముందుకే, కుమారుడా, ఇది లేఖనాల నెరవేర్పుగా నీవు లోకానికి వెళ్ళి ప్రజల యొక్క పాపమును నీ మీద వేసుకో బిడ్డ, కుమారా నీ మీద వేసుకో. పాప పరిహారార్థ బలిగా నీవు బలియాగం అయితేనే కానీ ఆ యొక్క లోకంలో ఉన్న మన బిడ్డలు మన యుద్ధకు రాలేరు బిడ్డ అని అన్నీ చెప్పి కూడా పంపించినట్టుగా చూస్తుంటున్నాం. అయితే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఎడబాటు తండ్రికి కుమారునికి మధ్య కలిగిన ఆ చిన్న ఏమరపాటు ఎడబాటు లేకుంటే మనల్ని తండ్రి అయిన దేవుని యొద్దకు అంటుగట్టలేమనే స్థితిలో ఆ చిన్న ఎడబాటు కల్పించినట్టుగా వాక్యానుసారంగా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 8:29 చూసినట్టయితే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉండి ఆయనను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే యోహాను సువార్త 3:16 మనం చూసినట్టయితే, ఒకసారి చదివాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా అంటే మితి లేదండి, అది మితిలేని ప్రేమగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను. ఎంతగా ప్రేమించినాడు అంటే మితిలేని ప్రేమ మన మీద, తన కుమారుని కంటే ఎక్కువగా మన మీద ప్రేమ చూపించినాడు. అందులో మనము ఎన్నో వంతు ప్రేమ చూపించగలుగుతున్నాము దేవుని ఎడల. మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాల్సి ఉంటున్నది. మితిలేని ప్రేమకు ఒక వంతు ప్రేమైనా మనము చూపించగలిగితే నీ తోటి వారిని నువ్వు ప్రేమించగలుగుతావు, నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు, నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు. ముందుగా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతావు. అట్టి ప్రేమ మనము చూపించేవారమై ఉండాలి. 1 పేతురు 2:22-24 చూసినట్లయితే, ఆయనలో ఏమైనా పాపము దోషం ఉందా అండి? లేదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. కానీ ఆయన నోట ఏ కపటమును కూడా బయటకి రాలేదు. కానీ ఎందుకు సిలువ వేయబడ్డాడండి? నీ నా పాపముల నిమిత్తం మాత్రమే ఆయన చనిపోవడానికి సిద్ధపడి సమస్తమును సిద్ధపరచుకొని ఆ యొక్క సిలువ బలియాగానికి వచ్చినట్టుగా చూస్తుంటున్నాము. అయితే ఇది ఎందుకు జరిగింది అనంటే లేఖనాల నెరవేర్పు ఎలా అంటే, కీర్తనలు 22వ అధ్యాయంలో ఉంటుంది, మరియు యెషయా గ్రంథము 53లో లేఖనాల నెరవేర్పు కోసమే నా దేవా నా చేయందు ఎందుకు విడిచితివి అనే లేఖనాల నెరవేర్పు కోసము, మరియు తండ్రి ఎడబాటును చూపిస్తేనే కానీ మనము తండ్రితో అంటుగట్టబడలేమని ఆలోచించి మాత్రమే తండ్రి తన కుమారుని ఎడబాసినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఒక దగ్గర మనం చూసినట్లయితే రోమా 8:31 చూసినట్లయితే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడండి? ఎవడునూ లేడు. దేవుడే మన పక్షంగా ఉంటున్నాడు, విరోధి అనేవాడు ఎవడు లేడు. లేకుండా ఉండాలంటే మనమేం చేయాలి? విశ్వాసము, ప్రేమ మనము తండ్రి ఎడల కనపరచువారమై ఉండాలి. అయితే దేవుడు సిలువకు అప్పగించినాడు అని అంటే, పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరి పాపము నిమిత్తము ఒక గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ బలి అర్పణ చేసేది ఉంటుంది. అయితే మన పాపముల నిమిత్తము ఒక పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. ఎటువంటి డాగు మచ్చ లేని గొర్రెపోతులను అప్పుడు బలి ఇచ్చేదంట. ఇప్పుడు మన పాపములు ఎవరికి వారు కాదండి, లోకమంతటి పాపం నిమిత్తము బలియాగం కావాలంటే
పరిశుద్ధురాలైన కన్యక మరి అయిన గర్భంలో జన్మించి పరిశుద్ధముగా నీతిమంతుడుగా ఏ కపటము లేనివాడుగా ఉండి మన కొరకు తన రక్తము చిందించుటకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆయన శోధింపబడాలంటే ఆ యొక్క రాజ్యంలో తీర్పు పొంది వచ్చి ఉంటున్నాడు. హెబ్రీ 2:18 చూసుకున్నట్లయితే ఆయన శోధింపబడి శ్రమ పొందేను. ఆయన శ్రమను శోధింపబడితేనే తప్ప మనకి విముక్తి లేదని హెబ్రీ 2:18 ఉంది. ఒక మారు చదవగలని మనం చేస్తుంటున్నాను. హెబ్రీ 2:18 మనము ఆయన శోధింపబడి శ్రమ పొందేను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు. ఆయన మనకు సహాయం చేయాలంటే ఏం కావాలంటే ఆయన ముందుగా శోధింపబడాలి. లేఖనాల నెరవేర్పు ప్రకారము ఆయన శోధింపబడి ఉన్నాడు. మన గాయముల నుండి విడుదల చేయాలి కాబట్టి ఆయన గాయపరచబడి ఉన్నాడు. మనము దూషణల నుండి విముక్తి కావాలి కాబట్టి ఆయన దూషింపబడి ఉన్నాడు. ఇటు లేఖన భాగంలో మనం గమనించుకున్నట్లయితే తెలుసుకోవచ్చునండి. మనకు ఆయన సహాయం చేయాలంటే ఆయన శోధింపబడాలి. కేవలం లేఖన నెరవేర్పు కోసమే మన కొరకు ఆయన శోధింపబడ్డట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఆయన నా దేవా నా చేయందుకు విడిచిది అన్న ఆ సమయము రమారమి 3 గంటలండి. అప్పటికి యేసుక్రీస్తు 6-6:30 గంటల సమయము తన రక్తాన్ని చిందిస్తూ ఆఖరి బొట్టు ఇంకా పడుతుంది అనే అంతవరకు కూడా మన కొరకు నా తండ్రి వేచి ఉంటున్నాడు, వేదనతో ఉంటున్నాడు. మనల్ని తండ్రితో అంటగట్టబడాలని అదే ఆలోచనలో ఉంటున్నట్టుగా మనము గమనించవచ్చు. దేవుడు అప్పగింపబడక ముందుకు ఆయన ప్రార్థించడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాము. లూకా సువార్త 22వ అధ్యాయము 42 నుండి చూసుకున్నట్లయితే దేవుడు మన కొరకు ప్రార్థించి ఇక నేను అప్పగించబడతాను అని ప్రార్థన 3 మార్లు చేసినట్టుగా చూస్తుంటున్నాం. ఆ ప్రార్థన తన కొరకు చేయలేదండి, మన కొరకు. దేవా నీ చిత్తం అయితే ఈ పాత్రని తొలగించు, వేదనతో కూడిన ప్రార్థన. దేవా నీ చిత్తం అయితేనే నా ఇద్దరు ఈ గిన్నె తొలగించు, అయినను కూడా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన వేదనకు ఆయనలో ఉన్న చెమట బిందువులంట మహారక్తపు బిందువులుగా నీళ్లను పడినట్టుగా చూస్తుంటున్నాం. మనము 44వ వచనము చదువుకున్నట్టయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆ క్షణం స్టార్ట్ అయిందండి రక్తం కారడం. చెమటనే రక్తంగా మార్చిన దేవుడు తన ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు, మనందరి పాపముల నిమిత్తము తన రక్తం కార్చినట్టుగా చూస్తుంటున్నాము. మరి మనం ఎంతవరకు ఆయన రక్తానికి మనం విలువ కట్టగలుగుతున్నాం? మనం ఎంతవరకు ఆయనలో జీవించగలుగుతున్నాం? మనం ఎంతవరకు ఆయనతో అంటుకట్టబడి ఉంటున్నాం? ఈ లోకంలో నేను ఇంతవరకు క్షమాపణ కలిగి ఉంటున్నాం? మన తల్లిదండ్రులను మనము ద్వేషించే వారముగా ఉంటున్నామా? తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉంటున్నామా? మన యొక్క కుమారుడు మనకు ఒక గంట కనబడకుంటేనే మనం ఎంతో వేదన పడతాం. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు అంత హింస పొందుతుంటే ఆ ఒక్క సమయము ఎందుకు ఎడబాటు కలిగి ఉన్నాడంటే నిన్ను నన్ను చూసి మన మీద ప్రేమతో మాత్రమే తన కుమారునిగా ఎడవాసినట్టుగా చూస్తుంటున్నాము. ఒక మాట హెబ్రీ 9:15 చూసుకున్నట్లయితే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినట్టుగా చూస్తుంటున్నాము. మరియు చదవగలుగుతాను. ఈ హేతు చేత నుండి విమోచన కలుగుటకై
ఆయన మరణము పొందినందున సువార్తను గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి, ఆ మధ్యవర్తిత్వం లేకుంటే మాత్రం మనకు పాప విమోచన అనేది లేదు. కాబట్టి లేఖనాల నెరవేర్పు కోసమే దేవుడు అప్పగింపబడినట్టుగా, సిలువ వేదన పడినట్టుగా, సిలువ మరణం పొందినట్టుగా చూస్తున్నాము. ఎండింగ్ ఒకటి చూసుకుందామండి. మలాకీ గ్రంథము 3:10. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఎవరు చూస్తారనంటే తండ్రి అయిన దేవుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఒకరు ఎవరు భయభక్తులు గలవారు, ఎవరి ఎడల? యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారు ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా. ఏం మాటలు మాట్లాడుకుంటున్నాం మనం? దేవుని గురించి, సిలువ ప్రేమను గురించి, సిలువ త్యాగం గురించి ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా తండ్రి అయిన దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. మనం ఎంతవరకు మాట్లాడుకుంటున్నాం? యేసుక్రీస్తు గురించి కానీ, తండ్రి అయిన దేవుని గురించి కానీ మనము ఒకరు ఎంతవరకు మాట్లాడుకొనిచుంటున్నాం? మరి తండ్రి అయిన దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఆలకించి ఏం చేస్తాడంట? 2వ భాగం చదువుతారా? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. యెహోవా సముఖం మీద ఒక గ్రంథం ఉంచబడిందట అండి. మనము దేవుని విడలము ఎరిగిన వారమనే మనం అనుకుంటున్నామేమో. ఎంతవరకు దేవునితో అంటుగట్టబడి ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన సమయము, పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చి ఉన్నది. మరి తండ్రి అయిన దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. మనం భయభక్తులు గలవారమై ఒకరికొకరము మాట్లాడుకొనిచుండగా చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఆయన ఆలకిస్తుండగా మనం భయభక్తులు కలిగి ఆయన గురించి మాట్లాడుకొనిచుంటున్నామా? ఇతరులను ప్రేమించే మాటలు మాట్లాడుకొనిచుంటున్నామా? ఇతన్ని రక్షణలోకి నడిపించే మాటలు మాట్లాడుకొనిచుంటున్నామా? తప్పిపోయిన వారిని దేవుని దగ్గర నడిపించే మాటలు మాట్లాడుకొనిచుంటున్నామా? ఈ లోకంలో పడిపోయినారు, అయ్యో వారిని దేవుని దగ్గర నడిపిస్తామనే మాటలు మాట్లాడుకొనిచుంటున్నామా? దూషించే మాటలు మాట్లాడుచుంటున్నామా? ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుకొనిచుంటున్నామా? జాగ్రత్త దేవుని సంగమా. దేవుని సముఖమందు ఒక గ్రంథం ఉన్నదంట. దానిలో తనకిష్టులైన బిడ్డలు మాట్లాడుకొనిచుండగా గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయంట. అయ్యా 2వ రాకల్లో మనం ఎత్తబడినప్పుడు అప్పుడు గ్రంథము తెరిచి, ఇదిగో నా బిడ్డ నువ్వు అప్పుడు మాట్లాడినావు, ఇదిగో నా గ్రంథంలో నేను లిఖించి ఉన్నాను అంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఒక మాట ఆలోచించుకోండి ప్రియ సంగమా, సభ్య సమాజమా. మరొకసారి గమనించుకొని ఆలోచించుకొని పరిశీలించుకుందాము. మనల్ని మనము పరీక్షించుకుందాము. దేవునితో అంటగట్టబడటకు, దేవునితో లేపబడే గుంపులో మనం ఉండుటకు ప్రతి ఒక్కరము ఆయత్తపడవలసిందిగా మనవి చేసుకుంటూ నాకు ఇటు సమయం ఇచ్చిన సంఘ పెద్దలకు, దేవాతి దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను.